హలో అండి అందరికీ నేను మీ షబ్నాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్. ఈ రోజు స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా స్ట్రాబెర్రీస్ ని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. దానికోసం ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా అలానే కొంచెం వెనిగర్ వేసుకొని స్ట్రాబెర్రీస్ ని బౌల్లో వేసుకొని చక్కగా 3 నుంచి 5 నిమిషాల వరకు వెనిగర్ ఇంకా బేకింగ్ సోడా వేసుకున్న వాటర్లో చక్కగా సోక్ చేసుకోవాలి. 3 to 5 మినిట్స్ తర్వాత ఒక్కొక్కటిగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు క్లీన్ చేసుకొని పక్కకు పెట్టుకొని మిల్క్ షేక్ కోసం స్ట్రాబెర్రీస్ ని స్లైసెస్ గా కట్ చేసుకోవాలి. చూసారు కదా, శుభ్రం చేసుకున్న స్ట్రాబెర్రీస్ ని చక్కగా స్లైసెస్ గా కట్ చేసుకొని ఇప్పుడు 2 గంటల ముందుగానే జీడిపప్పు ఇంకా బాదంని కూడా నానబెట్టుకొని పెట్టుకున్నాను. నానిన బాదం పప్పు పైన పొట్టుని తీసి మిల్క్ షేక్ కోసం పక్కకు పెట్టుకున్నాను. అలానే 1 గ్లాస్ పాలు ఇంకా పంచదార ఇవన్నిటిని ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకోవాలి. అంతే, ఈ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ఈ 5 ఉంటే సరిపోతుంది. పాలు, పంచదార, స్ట్రాబెర్రీస్ ఇంకా జీడిపప్పు, బాదం పప్పు చక్కగా గ్రైండ్ చేసుకొని సాఫ్ట్గా మొత్తం స్మూత్ టెక్స్చర్లోకి వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకొని తీసి స్ట్రైనర్తో ఒకసారి స్ట్రైన్ చేసుకొని సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమే. యమ్మీగా స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోతుంది. మీకు ఈ మిల్క్ షేక్ ప్రిపరేషన్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. మొత్తం వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. అలానే వీడియోని లైక్ కొట్టి వెళ్ళడం అయితే మర్చిపోకండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మరిన్ని మంచి రెసిపీస్ అలానే మంచి వ్లాగ్స్తో మీ ముందుంటాను.